వీరు 6 గంటలప్పుడు పొద్దున సాయంత్రం 6 గంటలకు పోయారు. 6 గంటలకు రాత్రి 2:30కు మనకు తెలిసిందండి. అంటే ఒక ఆటో వెనక ఉండేనంటే ఒక ఆటో ముందు ఉన్న బ్లోడ్ బండి వచ్చి తలిగింది. ఉద్దేశాలు ఆయన గంజా తగినా ఏం తగినా తెలియదు ఏంటి. అయితే మాకు ఇంకోళ్ళు వచ్చి ఇప్పుడు ఆరుమూరుకి పంపించి మాకు ఇంటికి వచ్చి జాన్కంపేట మండలము ఎడిపల్లి నిజామాబాద్ జిల్లా అయితే మాకు వచ్చి చెప్పారు. చెప్పాను 4 గంటలప్పుడు మేము వచ్చి ఇక్కడ చూస్తే మా కూతురండి కన్ఫర్మ్ చేశాం. అదే మా కూతురుకు అన్యాయం జరిగింది. మరి మీరు న్యాయం చేయాలా అని ఉంది. కూర్చున్నాం. ఆర్మూర్ పట్టణంలోని సిటీ గార్డెన్లో క్యాటరింగ్కి వచ్చిన నిజామాబాద్ 6 మహిళలు పని పూర్తయిన తర్వాత ఆటోలో వెళుతుండగా నేషనల్ హైవే 63 పైన సప్తగిరి ఫంక్షన్ హాల్ వద్ద ఎదురుగా వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ సాయి ప్రసాద్ ఆటోని హిట్ చేయటం వల్ల అక్కడికక్కడే ఆటోలో ఉన్న మహిళ వనం సంధ్యారాణి అదేవిధంగా ఎన్ఫీల్డ్ రైడర్ సాయి ప్రసాద్ మృతి చెందారు. ఆటోలో ఉన్న మరాఠీ హారికకు కుడికాలకు గాయమైనది. క్షేత్రఘాతుని హాస్పిటల్లో చేర్పించి మృతురాలు తండ్రి వనం సాయిలు ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం.